అందరికీ నమస్తే. న్యూస్ వన్ నెట్వర్క్ ఈవినింగ్ టాప్ 10 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరగడంతో 6 మావోయిస్టులు మృతి చెందారు. 3 పోలీసులకు గాయాలయ్యాయి. రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కూంబింగ్ నిర్వహించామని సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం. విజయవాడ మధురనగర్ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించే క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రైల్వే ట్రాక్ పైకి ఎక్కి నడుస్తుండగా ఎదురుగా రైలు వస్తుండడాన్ని గమనించి ఆయన పక్కకు నిలబడ్డారు. చంద్రబాబు పక్క నుండి రైలు వెళ్లిపోయింది. దీంతో ఆయన పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఏఐ సరికొత్త ఆవిష్కరణ. సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కొత్త ఆవిష్కరణలు మానవ జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయని, దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అతి ముఖ్యమైనదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గ్లోబల్ ఏఐ సదస్సులో ఆయన పాల్గొన్నారు. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ నగరం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు. సీఎం సహాయ నిధికి 130 కోట్ల విరాళం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు వీలుగా తెలంగాణ ఉద్యోగులు తమ ఒక్కరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జమ చేసిన పత్రాలను అందించారు. ఉద్యోగులను సీఎం అభినందించారు. బల్లకట్టుపై వరద ప్రాంతాల పరిశీలన. విజయవాడలోని అనేక ప్రాంతాలు వరద నీటిలోనే ఉండడంతో ఏపీ సీఎం చంద్రబాబు బల్లకట్టుపై ప్రయాణించి ఎనికేపాడు దగ్గర బుడమేరు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వరద నష్టంపై వివరాలు సేకరించిన కేంద్ర బృందం. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. ఏపీ అధికారులు భారీ వర్షాలు, వరద పరిస్థితులు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలను కేంద్ర బృందానికి అందించారు. టీడీపీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు. తిరుపతి జిల్లా సత్తివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఆదిమూలంను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళలపై వేధింపులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని టీడీపీ ప్రకటన విడుదల చేసింది. సింగపూర్ పర్యటనలో ప్రధాని బిజీ. సింగపూర్ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బిజీగా గడుపుతున్నారు. ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్ తో కలిసి సెమీ కండక్టర్ కంపెనీ ఏఈఎం హోల్డింగ్ సంస్థను సందర్శించారు. భారత సింగపూర్ భాగస్వామ్యంలో సెమీ కండక్టర్లు టెక్నాలజీ ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు. నైజీరియాలో ఉగ్రవాదుల కాల్పులు 100 మంది మృతి. ఆఫ్రికా దేశం నైజీరియాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 100 మందికి పైగా ప్రజలు మృతి చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పారా ఒలింపిక్స్ లో భారత్ కు మరో స్వర్ణం. పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆర్చరీ విభాగంలో హరివిందర్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణం గెలుచుకున్నారు. భారత్ ఇప్పటి వరకు 5 స్వర్ణాలు, 9 సిల్వర్, 10 కాంస్య పథకాలతో మొత్తం 24 పథకాలు సాధించి పాయింట్ల పట్టికలో 13వ స్థానంలో నిలిచింది. తదుపరి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వన్ నెట్వర్క్.